పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడికి పర్వతాపూర్ మేడిపల్లి మండలానికి చెందినటువంటి పర్వతాపూర్ ప్రాంతానికి ఉన్నటువంటి 2BHK కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు రావడం జరిగింది. వారి సమస్యలను అడిగి తెలుసుకుందాం. నా పేరు సుందర్రావు. మన 2BHK డబుల్ బెడ్రూమ్లు పర్తాపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల నిమిత్తము గతం పాలకులు మాకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు అనేది అందజేయడం జరిగింది. ఇప్పటికీ 2.5 సంవత్సరం అయిపోయినా కూడా మేము కలెక్టరేటు చుట్టూ తిరుగుతూ కాలయాపన తప్పితే ఎలాంటి పరిష్కారం అనేది ఇప్పటి వరకు మాకు దొరకలేదు. కానీ ఇంకా చేస్తాము అనడం తప్పితే ఎలాంటి చర్యలు అనేది ఇంకా తీసుకోకుండా జాప్యం చేయడం జరుగుతుంది. మేము ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాము, మన సీఎం దగ్గరికి కూడా ఎన్నోసార్లు వెళ్ళాము. మరి ఎక్కడ వెళ్ళినా కూడా మరి అవుతుంది అని చెప్పేసి జాప్యం చేయడం తప్పితే ఎలాంటి పరిష్కారం అనేది ఇప్పటి వరకు దొరకటం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇష్యూను మీరు మాకు తక్షణమే మా యొక్క ఇండ్లను మాకు తక్షణమే ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళను ఇల్లీగల్గా ఉన్నవారు 108 మంది అక్కడ ఇల్లీగల్గా ఉన్నారు. 20 మంది మాత్రం లీగల్గా పట్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మొత్తం కూడా పట్టాలు 128 పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ 128 ఇండ్లు ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళు అనే మాట ఏంటంటే మాకు పర్తాపురం వాళ్ళకే మాకు కేటాయించారు, మాకే చెందాలి ఇవి. ఈ పక్కన కాలనీ వాసులు ఎవరు కూడా ఈ యొక్క పర్తాపురం డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి రావద్దు, వస్తే మీకు కఠిన చర్యలు తీసుకోబడతాయి, మమ్మల్ని కొట్టడం జరుగుతుంది, కాబట్టి మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగినప్పుడు మేము ఎన్నోసార్లు మరి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆ నుంచి మన రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి కలెక్టర్ గారికి మేము పంపించాము, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు మేము సరే మంచిదని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించడం జరిగినా కూడా ఎలాంటి చర్య అనేది ఇప్పటి వరకు తీసుకోలేదు. ఆర్డర్ కాపీ అనేది లెటర్ అనేది వికెట్ చేయండి, ఇల్లీగల్గా ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని తక్షణమే తొలగించి లీగల్గా వచ్చిన వారికి ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి లెటర్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు శవరాజకీయం అనేది చేయడం జరిగింది. క్యాన్సర్తో చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ డబుల్ బెడ్రూమ్ల దగ్గర పెట్టి అక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదన్న ఆందోళనతో అయిపోయిన గుండె అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టుకొని అక్కడ ధర్నా అనేది చేయడం జరిగింది. అప్పుడు మనకు ఫోర్సు ఇచ్చి కూడా ఆ ఫోర్సును అనేది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మరి ఒకసారి మేము వినతి పత్రం అనేది కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు సారు మళ్ళా ఒకసారి వికెట్ ఆర్డర్ లెటర్ అనేది మళ్ళా జారీ చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అడ్డం వచ్చి ఆ యొక్క ఆర్డర్ కాపీ అనేది పని అనేది జరగకుండా అది జాప్యం జరిగింది. లోకల్ లీడర్లు కూడా అక్కడ ఉండి వాళ్ళ దగ్గర అదర్ పర్సన్స్ దగ్గర అమౌంట్ అనేది తీసుకొని వాళ్ళను అక్కడ ఉంచడం జరిగింది. కానీ వాళ్ళను అన్యాయంగా వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. ఆ వాళ్ళు ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళపై కఠిన చర్య తీసుకొని వాళ్ళను తక్షణమే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళను శిక్షించవలసిగా కోరుకుంటూ తెలుపుతున్నాం. మొన్న ఏప్రిల్ 16న సీఎం సారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన లబ్ధిదారులకు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పిండు. రాని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పారు. కానీ ఈ అక్కడ ఉండే లోకల్ లీడర్లు ఆపుతున్నారు. లోకల్ లీడర్లు వాళ్ళకు కట్టియొచ్చుగా వేరేది ఇందిరమ్మ ఇల్లు అని ఇవ్వచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి మాకు 2.5 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు. మేము అందరం కూడా 2016, 2013, 2014 తర్వాతనే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అన్నాక ఈ సేవలు అప్లై చేసుకున్నాం. ఈ సేవ అప్లై చేసుకున్నాక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 2-3 సార్లు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాక మాకు ఇల్లు లేదన్నాకనే ఇల్లులు ఇచ్చిర్రు. కానీ వాళ్ళు ఆపేస్తున్నారు. వాళ్ళు ఏదో స్వార్థానికి 4 ఓట్ల కోసం వాళ్ళు మీకు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మాకు లబ్ధిదారులను అడ్డుకుంటారు. అందరి వ్యవస్థను ఆపుతారు. మన గవర్నమెంట్ వ్యవస్థ కూడా వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పింది వింటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము చాలా సఫర్ అవుతున్నాము. మేము రెంట్లు కట్టుకోలేకపోతున్నాము. కాబట్టి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము.
చూశారు కదండి, ఇక్కడ 2 BHK పర్వతాపూర్ ప్రాంతంలో 128 ఇండ్లకు సంబంధించినటువంటి వారికి గతంలోనే పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ పట్టాలు ఇచ్చారు, కానీ ఇండ్లు మరిచారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు. ఆ ఇండ్లు ఇవ్వకపోవడంతో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వాళ్ళు రెంట్లకు ఉంటూ వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు వాళ్ళకి కూడా ఎలాంటి దిక్కులేనటువంటి వాళ్ళుగా వాళ్ళు వేదనను అనుభవిస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించి వారికి వచ్చినటువంటి 128 పట్టాలు ఎవరైతే ఇచ్చారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వారికి కేటాయించి వారికి అక్కడ సదుపాయాలు కూడా కల్పించి వారికి సహకరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా వారు కోరుతూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.